S9 టీవీకి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పటి వరకు జీతాలు రాక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆరోపించారు. కార్మికులు కనీసం వారు తమ సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని విమర్శించారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ మిషన్ భగీరథ అధికారులు స్పందించి వెంటనే కార్మికులకు 7 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుని, మిషన్ భగీరథ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుని. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో మిషన్ భగీరథ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. దాదాపుగా 7 నెలల నుంచి సరైన జీతాలు లేవు. సరైన జీతాలు లేకుండా పెట్టి చాకరీ చేస్తున్నారు మిషన్ భగీరథ కార్మికుల్ని. అసలు మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక చట్టం కొంతమంది అజమాయి చేసి ఈ కార్మికుల్ని మొత్తం కూడా తమ స్వప్రయోజనాలకి వాడుకుంటున్న సందర్భం స్పష్టంగా అనిపిస్తుంది. ఎంత పని చేసినా ఎంత కష్టపడినా సరైన వేతనాలు లేక దాదాపు కుటుంబాన్ని పోషించుకోలేక అనేక తీవ్రమైన ఇబ్బందులతోటి సంక్షోభంతో కార్మికులు నెట్టుకొస్తా ఉన్నారు. ఇంత కష్టపడి తాగు నీటిని గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నటువంటి ఈ కార్మికుల పట్ల ఈ మిషన్ భగీరథ అధికారులు కానీ లేకపోతే అట్లాగే మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు చాలా తీవ్ర నిర్లక్ష్యం దోపిడీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కనీసము వాళ్ళకి పెట్టుకొని మాట్లాడడానికి హక్కు లేకుండా ఈరోజు వాళ్ళ గొంతులు కూడా నొక్కుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వమైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, ముఖ్యంగా ఇలాంటి మిషన్ భగీరథలో దాదాపు ఏళ్ల తరబడి పనిచేస్తూ ఉన్నారు. ఉద్యోగ భద్రత లేదు. వాళ్ళకు ఈఎస్ఐ కార్డులు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. గుర్తింపు కార్డులు కూడా ఇవ్వని పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి జిల్లాలో ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా అధికార యంత్రాంగము ఇలా పెండింగ్ జీతాలు లేకుండా వాళ్ళ కడుపు కొడుతున్నటువంటి అధికారులపైన, కాంట్రాక్టులపైన చర్యలు తీసుకొని తక్షణమే ఒకవేళ బడ్జెట్ రిలీజ్ చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బడ్జెట్ రిలీజ్ చేసి మిషన్ భగీరథ కార్మికులకు 7 నెలల పెండింగ్ జీతాలని ఇవ్వాలి. అట్లాగే వాళ్ళకు కార్మిక చట్టం ప్రకారం ఏవైతే వర్తించాలో వాటినన్నింటినీ కూడా తక్షణం వర్తించాలి. వాళ్ళు మాట్లాడడానికి, సంఘం పెట్టుకోవడానికి కూడా అవకాశాలు లేకుండా చేసే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు కార్మికులందరూ కలిసి పెద్ద ఎత్తున మాకు జీతాలు లేవు, మేము రోడ్డున పడుతూ ఉన్నాము, అనేక ప్రాంతాల్లో కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయిన సందర్భం ఉంది. మాకు జీతాలు లేవు, మాకు ఉద్యోగ భద్రత లేదు, ఇంటికాడ మా భార్య పిల్లలు మరి కొడతా ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి సూసైడ్ చేసుకుంటే కూడా వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఆ మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు అధికారులు ఉన్నారంటే ఎంత సిగ్గుచేటో. అందుకని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనాలి, మన జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించాలి. ఎక్కడికక్కడ ఈ కాంట్రాక్టర్లు మొత్తం దోపిడీ చేస్తూ ఉన్నారు, కార్మికులు వెట్టి చాకరీ చేస్తున్నారు. ఈ వెట్టి చాకరీ ఓలా కార్మికులు న్యాయం జరగాల. మేమేమో గొంతమ్మ కోరికలు కోరడం లేదు, న్యాయబద్ధంగా కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు చెల్లించమంటున్నాము, 60 జీవో ప్రకారం చెల్లించమంటున్నాము, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చెల్లించమంటున్నాము. ఇవన్నీ చెల్లించకుండా కాలయాపన చేసి కాంట్రాక్టర్లు మరి దోపిడీ చేస్తే ఇది సహించడానికి నేరము. మరి ఇంతకు ప్రభుత్వాలు ఉన్నాయా లేవా మరి తేలాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు ఈ ధర్నా చేస్తున్నారు. కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది.